నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈరోజు మనతో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే, పరిస్థితిని బట్టి చాలా మందికి ఏజ్ తేడా లేకుండా హార్ట్ అటాక్‌లు వస్తా ఉన్నాయి. మరి ఎందుకు వస్తున్నాయి? ఏంటి? ప్రాబ్లమ్ ఏంది? మనం తీసుకునే ఫుడ్ వలన ఏంటి? మనం ఉండే వాతావరణమా? అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. మనతో పాటు డాక్టర్ ప్రగతి గారు ఉన్నారు. అడిగే ప్రయత్నిద్దాం ఒకసారి. మేడం నమస్కారం మేడం. నమస్తే వంశీ. మేడం ఎలా ఉన్నారు మేడం? ఆల్ గుడ్. మేడం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, మీ వీడియోస్ చూసి అనుకుంటున్నాను. ప్రతిదీ కూడా హార్ట్‌కి సంబంధించిన ప్రతిదీ కూడా డీటెయిల్‌గా చెప్తున్నారు. ఇప్పుడు వయసుతో సంబంధం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి కూడా హార్ట్ అటాక్ వస్తుంది మేడం. అసలు ముఖ్య కారణం ఏమనుకోవచ్చు మేడం? ముఖ్య కారణం గుండెపోటుకి పిల్లల్లో వేరే కారణాలు ఉంటాయి, పెద్దవాళ్ళకి వేరే కారణాలు ఉంటాయి. వైడర్ రేంజ్ ఆఫ్ కాజెస్ ఉంటాయి, ఎటియాలజికల్ ఫ్యాక్టర్స్ అంటాం కదా. చిన్న పిల్లల్లో వచ్చేది కంప్లీట్లీ డిఫరెంట్. దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. పెద్దవాళ్ళలో వచ్చే దాని గురించి మాట్లాడదాం. ఎందుకంటే చిన్న పిల్లల్లో వచ్చేది ఇదర్ జన్యుపరంగా కానీ, పుట్టుకతో వచ్చే జబ్బులు కానీ, కొన్ని కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అండ్ రేర్ డిజార్డర్స్ ఉంటాయి. సో అవి మన కంట్రోల్లో లేవు. సో మనం ప్రస్తుతానికి అది పక్కకు పెడదాం. పెద్దవాళ్ళలో వచ్చే జబ్బులకు మాత్రం స్పెసిఫిక్ కాజెస్ ఉన్నాయి. అట్లీస్ట్ 60-70% అరికట్టగలం. అది మన చేతుల్లోనే ఉంది. సో అది మనం ముందు డిస్కస్ చేద్దాం. ఓకే. ఎస్పెషల్లీ ఇంతకుముందు అంతా గుండె జబ్బు వయసు పైనబడ్డ వాళ్ళలోనే వచ్చేది. మన ఫోర్ ఫాదర్స్ కానీ, తాతలు ముత్తాతల్లో చూసుకుంటే అప్పుడు 60 ఏళ్ళు, ఈవెన్ 50 years 50 ఏళ్ళకి వచ్చినా గానీ ఎర్లీ ఆన్సెట్ అనేవాళ్ళు. ఎర్లీగా వచ్చింది గుండె జబ్బు అన్నట్టు, 50 ఏళ్ల కంటే తక్కువలో వస్తే. ఇప్పుడు మనకి ఎక్కడ 20-25 years కి కూడా గుండెపోటు వస్తా ఉంది. సో ఇప్పుడు ఏజ్ బార్ లేదు హార్ట్ డిసీజెస్ కి. ఎందుకు ఇన్సిడెన్స్ ఇంత ఇంక్రీజ్ అయింది అంటే, ఒకటి మన లైఫ్ స్టైల్ అండి. ఆల్మోస్ట్ ఇప్పుడు యువత మొత్తం 60-70% వరకు యువత డెస్క్ బౌండ్ జాబ్స్ అంటారు. అంటే కంప్యూటర్ ముందు, సిస్టమ్ ముందు కూర్చొని చేసే పనులని డెస్క్ బౌండ్ జాబ్స్ అంటారు. డెస్క్ బౌండ్ జాబ్స్ అది కూడా 10-12 hours కంటిన్యూస్ వర్క్ ఉంటుంది. సో ప్రొలాంగ్ షిఫ్ట్స్, ప్రొలాంగ్ సిట్టింగ్, యాజ్ వెల్ సిట్టింగ్ ఈజ్ ద న్యూ స్మోకింగ్. అంటే ప్రొలాంగ్డ్ కదలకుండా మనం లాంగ్ డ్యూరేషన్ కూర్చొని ఉండి చేసే పనుల వల్ల కూడా మనము సిగరెట్ తాగితే ఎంత రిస్క్ ఉంటుందో అంత రిస్క్ ఉంటుంది. ఓకే. సో యాక్టివిటీ లేదు. సో ఓవరాల్ గా మనకి లైఫ్ స్టైల్ మారిపోయింది. ప్రొలాంగ్డ్ సిట్టింగ్, డెస్క్ బౌండ్ జాబ్స్ ఎక్కువైపోయినాయి. అండ్ కాన్స్టెంట్ గా కూర్చొని ఉండడం వల్ల, మొబిలిటీ లేనందువల్ల బుర్ర ఒక లిమిటెడ్ వరకే ఆలోచించగలదు, అంతవరకే. అండ్ డీస్ట్రెస్సింగ్ కి మొడాలిటీ లేదు, డీస్ట్రెస్ అవ్వడానికి లేదు. ప్లస్ వాళ్ళకున్న టార్గెట్స్ వల్ల అండ్ ఈ నైట్ షిఫ్ట్స్ ఇవి కూడా ఎక్కువైనాయి. సో ఓవరాల్ గా స్ట్రెస్ బిల్డ్ అవుతా ఉంది. సో డెస్క్ బౌండ్ డేంజర్స్, ప్రొలాంగ్డ్ సిట్టింగ్, ఎక్సర్సైజ్ లేదు. అది అవేర్నెస్ లేకనా ఆర్ నిజంగా టైం లేక అన్న మాటనే నేను నమ్మను. ఎందుకంటే టైం మనం చేసుకోవాలి. ఎట్ స్ట్రెచ్ 30 గంటలు పనిచేసిన నేను కూడా వెన్ ఐ కెన్ అకామిడేట్ ఎక్సర్సైజ్, ప్రతి ఒక్కరు అకామిడేట్ చేసుకోగలరని నేను అనుకుంటున్నాను. సో ఎక్సర్సైజ్ కి మనకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. వీటి వల్ల మనకి ఉబకాయం, ఒబెసిటీ కానీ, దాని నుంచి అన్ని ఉబకాయమే అన్నిటికీ మూల కారణం. దాని నుంచి బీపీ, దాని నుంచి షుగర్, కొలెస్ట్రాల్, నిద్ర జబ్బు అంటే స్లీప్ డిజార్డర్డ్ బ్రీదింగ్, అంటే స్నోరింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా. స్నోరింగ్ ఈజ్ న్యూ డిసీజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. స్నోరింగ్ వల్ల మనకి షుగర్ వల్ల ఎంత ఇంప్లికేషన్స్ ఉన్నాయో, స్నోరింగ్ కి కూడా అన్ని ఇంప్లికేషన్స్ ఉన్నాయి. అన్ని ఇప్పుడు మనకి లైమ్ లైట్ లోకి వస్తున్నాయి. స్నోరింగ్ చాలా బినైన్ అనుకుంటారు చాలా మంది, కాదు. ఓకే. ఇవన్నీ ఓకే. నెక్స్ట్ రిక్రియేషనల్ డ్రగ్స్, నాట్ స్మోకింగ్, ధూమపానం కానీ, మద్యపానం కానీ, ప్లస్ ఈ డ్రగ్స్, కొకైన్, వీడ్, ఎల్ఎస్టీలు, ఇవన్నీ. వీటి వల్ల ఏమవుతుందంటే గుండెలో మనం ఎన్ని టెస్టులు చేసినా బయటపడదు ఒక్కోసారి గుండె జబ్బు. సో ఆర్టరీస్ లో సడన్ గా బ్లడ్ క్లాట్ అవడం కానీ, ఆర్టరీస్ లో సడన్ గా టేర్స్ రావడం కానీ, ఇవన్నీ అవుతున్నాయి అడిక్షన్స్ వల్ల. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫోర్త్ థింగ్, ఇప్పుడు సడన్ గా ఉన్నట్టుండి ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం కానీ, ఎక్కువగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయడం కానీ, ఉన్నట్టుండి 1-2 గంటలు మన గుండెకు దాని కెపాసిటీకి మించి మనం సడన్ గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ప్లస్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు మనం ఈ ఎడిషనల్ సప్లిమెంట్స్ అవి తీసుకుంటున్నారు చాలా మంది, కెఫీన్ బేస్డ్ కానీ, ఆర్ ఇంకా కొన్ని ఎనర్జీ స్టీరాయిడ్స్, అనబోలిక్ స్టీరాయిడ్స్, కొంతమంది ఆండ్రోజెన్స్ మసిల్ బిల్డ్ అవడానికి, ఇవన్నీ ఎనర్జీ బూస్టర్స్. ఇవి స్ట్రిక్ట్లీ నో అండి ఇవన్నీ. ఒక వీటి వల్ల హార్ట్ అటాక్, అందుకే కదా చాలా మంది యువత జిమ్ చేస్తా చచ్చిపోవడం, ఇవన్నీ. ప్లస్ కోవిడ్ కూడా మనకి ఎంతో కొంత చెడు చేసిందని చెప్పాలి. కోవిడ్ కూడా మనకి ఎంతో కొంత చెడు, వ్యాక్సిన్ కాదు, నాట్ కోవిడ్ వ్యాక్సిన్, బట్ కోవిడ్ ఇన్ ఇట్ సెల్ఫ్. కోవిడ్ ఇన్ఫెక్షన్ తో ఈ బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగిపోయింది. నాట్ జస్ట్ ఇన్ హార్ట్ లో క్లాట్ అవుతే గుండెపోటు అంటారు, బ్రెయిన్ లో క్లాట్ అవుతే బ్రెయిన్ స్ట్రోక్ అంటారు, కాళ్ళలో క్లాట్ అయితే దానికి కూడా కాళ్ళు కూడా సేమ్ మసిల్ డ్యామేజ్ అవుతుంది, ఊపిరితిత్తుల్లో అయితే పల్మనరీ థ్రాంబోఎంబోలిజం. సో ఎక్కడైనా బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ ఓవరాల్ గా పెరిగిపోయింది. నాట్ జస్ట్ దాట్, జీన్స్ కూడా కాంపౌండ్ అవుతా ఉన్నాయి. జీన్స్ ఇంతకు ముందు లేనివి
ఈ మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే మ్యూటేషన్స్ ఓవర్ అ పీరియడ్ కొన్ని జనరేషన్స్ కొద్దీ పైలప్ అవుతూ అవి ఇప్పుడు ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తున్నాయేమో అని నేను అనుకుంటున్నాను. ఇట్స్ కాల్డ్ ఎస్ ఎపిజెనెటిక్స్. సో ఇవన్నీ కాజెస్ వల్ల యువతలో గుండె జబ్బు పెరిగింది. ఇంకొకటి హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది అంటే గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలని కొరోనరీస్ అంటాం, కొరోనరీ ఆర్టరీ డిసీజ్. సో ఎల్డర్లీలో వయసు పైన పడ్డ వాళ్ళలో ఆర్ ఈ మిడిల్ ఏజ్డ్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ బీపీ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఆర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ వంశపరంగా వచ్చే గుండె జబ్బు అథెరోస్క్లెరోసిస్ అంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ అయ్యి రక్తనాళం సన్నపడిపోతుంది, అది ఒకటి. ఆర్ ఈ యంగ్ ఏజ్ లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఇందాక నేను డిస్కస్ చేసినట్టు సడన్ గా ఆర్టరీ లోపల నుంచి టేర్ అయిపోతుంది, చిరిగిపోవడం. స్పాంటేనియస్ కొరోనరీ ఆర్టరీ డైసెక్షన్, సడన్ గా హెవీ వెయిట్ లిఫ్టర్స్, మన కెపాసిటీకి మించి బరువులకి ఇవన్నీ. ఆర్ ఎక్స్ట్రీమ్ స్మోకర్స్ లో కానీ ఈ డ్రగ్ అబ్యూజర్స్ వీళ్ళల్లో సడన్ గా బ్లడ్ క్లాట్ అయిపోవడం, థ్రాంబోసిస్ అంటాం, సడన్ గా బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ద మల్టిపుల్ కాజెస్. అంటే మేడం నేను ఎక్కువ గమనించింది ఏంటంటే ఇప్పుడు సిగరెట్ తాగే స్మోక్ చేసేవాళ్ళు స్మోక్ చేస్తే టెన్షన్స్ తగ్గుతాయి, రిలీఫ్ అవుతామంటారు. నిజమేనా మేడం? అవుతుంది కదా, అందుకే కదా డ్రగ్స్ అలవాటు పడేది. ఎందుకంటే దాంట్లో నుంచి వచ్చే ఫ్యాక్టర్స్ నికోటిన్ ఉంది, ఇట్స్ అ న్యూరో స్టిమ్యులెంట్, ఇట్ స్టిమ్యులేట్స్ యువర్ బ్రెయిన్. ఆల్కహాల్ కూడా అంతే. సో అవి ఇనిషియల్ గా మనకి స్టిమ్యులేట్ చేస్తాయి బ్రెయిన్ ని, ఒక ఫీలింగ్ ఆఫ్ గుడ్నెస్, హైనెస్, యూఫోరియా అంటాం. సో అవన్నీ ఇనిషియల్ గా అప్పటికి టెంపరీగా దే రిలీజ్ హ్యాపీ హార్మోన్స్, కొన్ని హార్మోన్స్ అవి రిలీజ్ అవుతాయి బ్రెయిన్ లో. సో టెంపరీగా యూ ఫీల్ గుడ్. అది ఎవరు ట్రై చేసినా కానీ అది ఎఫెక్ట్ సేమే, కామన్ ఎఫెక్ట్. ఆల్కహాల్ తో కానీ ఈ మాదక ద్రవ్యాలు ఆర్ స్మోక్ అన్నిటికీ సేమ్. కానీ ఓవర్ అ పీరియడ్ మీకు అదే మీకు బానిసగా తయారవుతుంది అనమాట మీ బ్రెయిన్. యువర్ బ్రెయిన్ విల్ వాంట్ మోర్ ఆఫ్ ఇట్. అండ్ దెన్ ఇవి సేఫ్ కాదు, వీటి వల్ల వాటి ఓన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. లెట్స్ సే స్మోక్ అనుకోండి, స్మోక్ వల్ల మనకి మోర్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ ఇన్హేల్ చేస్తాం, స్మోక్ లో టార్ ఉంటుంది, దానివల్ల లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి, దానివల్ల సిఓపిడి అని క్రానిక్ లంగ్ డిసీజెస్ డెవలప్. క్రానిక్ లంగ్ డిసీజ్ కానీ, హార్ట్ అటాక్ రిస్క్ కానీ, లంగ్ క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్, ఇవన్నీ ఓవరాల్ గా బాడీలో ఎక్కడైనా క్యాన్సర్ టెండెన్సీ పెరుగుతుంది స్మోక్ వల్ల. ఎందుకంటే ఫ్రీ రాడికల్ ఆక్సిజన్స్, ఎక్కువ ఇన్ఫ్లమేషన్, ఇవన్నీ. సో ఇనీషియల్ గా మనకి పాజిటివ్ ఎఫెక్ట్ ఉన్నా కానీ ఓవర్ పీరియడ్ మన బ్రెయిన్ అది ఇంకా ఎక్కువ కావాలి అని కోరుకుంటుంది, డిపెండెన్సీ వచ్చేస్తుంది. డిపెండెన్సీ వచ్చినప్పుడు దెన్ ద రియల్ ట్రబుల్ స్టార్ట్స్. అక్కడ నుంచి మనిషి వెనక్కిపోవడం చాలా కష్టం. అంటే అన్ యావరేజ్ ఒక స్మోకర్ ని కన్సిడర్ చేసుకుంటే నేను స్మోకింగ్ ఆపేస్తాను అని ఖచ్చితంగా అనుకొని కూడా 40 to 50 times లైఫ్ లో అటెంప్ట్ చేస్తాడట బిఫోర్ ద కంప్లీట్లీ స్టాప్. అంత డిపెండెన్సీ ఉంటుంది. అంటే వాళ్ళు సడన్ గా ఆపేయగానే వాళ్ళకి ఆ క్రేవింగ్ సిమ్టమ్స్ కానీ, ఆ ఎక్స్ట్రీమ్ యాంగ్జైటీ కానీ, పాల్పిటేషన్స్, హెడేక్, సివియర్ హెడేక్, ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్, స్లీప్ డిస్టర్బెన్సెస్, ఇవన్నీ పెరిగిపోతాయి. సో స్టాపింగ్ ఈస్ వెరీ డిఫికల్ట్. అందుకే బెటర్ నాట్ గెట్ దేర్.